ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రచారంలో దూసుకువెళుతుంది. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు రప్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మే మొదటి వారంలో తెలంగాణకు రాహుల్, ప్రియాంక ఖర్గే రాబోతున్నారు. ఇక నల్గొండ, భువనగిరి ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాబోతున్నారు. నెల 30, మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటన ఉండబోతుంది. మహబూబ్నగర్లో తాను భోజనం చేస్తూ ఉండగా 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కరెంటు పోయిందనడం అవాస్తవమని, కేసీఆర్ పర్యటనను ఖండిస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ పర్యటనపై స్థానిక ట్రాన్స్కో ఎస్పీని కూడా విచారణకు ఆదేశించామన్నారు. ఎక్కడా కరెంటు పోలేదని, విచారణలో సిద్ధమైందని నిర్ధారణ అయినట్లు కూడా భట్టి ట్వీట్ చేశారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైందని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా పర్యటనలు చేయడం విచారకరమంటూ వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. కరీంనగర్లో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఏళ్లు బండి సంజయ్, 5 ఏళ్లు బోయినపల్లి వినోదులు ఎంపీలుగా ఉన్నారని, కానీ ఒక్కరు కూడా కరీంనగర్కు ఏం చేయలేదని చెప్పారు. కోడిమ్యాల మండల కేంద్రంలో వెలిచాల రాజేందర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి. వెలిచాల రాజేందర్ను గెలిపిస్తే అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి ఆది శ్రీనివాసు జిల్లా మంత్రిగా తాను ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు మంత్రి. పార్టీ హయాంలో ముఖ్యమంత్రి మేనలుడి ఫోన్ ట్యాప్ చేశారంటూ హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసిందని, దాంతో మాచారెడ్డి నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. మోదీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్నారని అన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు షబ్బీర్ అలీ. బీబీ పార్టీలకు 10 ఏళ్ల అవకాశం ఇస్తే ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇతర కేసులో కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంటే కేసీఆర్ ఏం హోం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చిన రీతిలో అప్పుడు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. బోర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏమీ చేశాడని, ఇప్పుడు వచ్చి ఓట్లాడుతున్నాడని కూడా ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ జనగామలో చామల కిరణ్ కు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, ఎస్సీ ఎస్టీలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రధాని మోదీ వ్యవహారశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ధ్వజమెత్తారు. ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని చెబుతున్న మోదీ మరి కూటమికి ట్రిపుల్ ఫిగర్ రాదని ఎలా అంటున్నారని విహెచ్ ప్రశ్నించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కూటమిపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెచ్చారు. ఇక ఈ 10 ఏళ్ల మోదీ పాలనలో అయోధ్య కట్టడం తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విహెచ్ వెల్లడించారు. బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రజలు మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారన్నారు. విభజన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. వేములవాడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్నారన్నారు. ఇలాంటి అరాచకాలు అడ్డుకునే సత్తా ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు కేటీఆర్. నిజామాబాద్ లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. సిరికొండ మండలం తూపల్లి గ్రామంలో జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే. మండలంలోని పోడు భూముల సమస్యలు, కొత్త తిరుపతి దేవస్థానం అభివృద్ధి, రోడ్డు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయన్నారు మాజీ మంత్రి బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున బాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రశాంత్ రెడ్డి. రైతులకు కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతున్నాయని చెప్పారు. కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరుతో మరోసారి ప్రజల్లో దగా చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వేముల. మల్కాజ్గిరిలో తాను గెలుస్తానని మల్లారెడ్డి 3 నెలల క్రితమే చెప్పారన్నారు ఈటెల రాజేందర్. తన గెలుపు ఖాయమని మల్లారెడ్డికి కూడా తెలుసు కాబట్టి కొడుకుని పోటీ నుంచి తప్పించారన్నారు ఈటెల. మల్లారెడ్డి మల్కాజ్గిరిలో తన కొడుకుని పోటీ చేయించాలని అనుకున్నారని, కానీ నేనే గెలుస్తానని తెలిసి కూడా పోటీ నుంచి తప్పుకున్నారన్నారు.
అదే విషయాన్ని మల్లారెడ్డి ఓపెన్ గా చెప్పారన్నారు ఈటెల రాజేందర్. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తూనే ధ్వజమెత్తారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోతని ప్రధాని మోదీ స్పష్టం చేశారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలు గౌరవించే పార్టీ కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పారు. రాజ్యాంగ నీటి పరిస్థితులను మార్చే ప్రసక్తి లేదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టినా రాజ్యాంగ మార్పు జరగదని ప్రధాని మోదీ చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయన్నారు. మైనార్టీలు సెక్యులరిజం గురించి అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రస్తావించలేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలోనే సెక్యులరిజం గురించి చెప్పారన్నారు. ఇక చేర్చినట్లు వెల్లడిస్తూనే ట్రిపుల్ తలాక్ను ఎత్తివేసింది కూడా ప్రధాని మోదీ అని వెల్లడించారు రఘునందన్ రావు. దేశానికి మోదీ పాలనే శ్రీరామ రక్ష అని తెలిపారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డి కరుణ. ఇక దేశంలో ధర్మం 4 పాదాల మీద నడవాలంటే మోదీ మరోసారి గెలవాలన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డి కరుణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి లక్కీ డిప్లో గెలిచారని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని కాపాడేది ఒక్క మోదీ మాత్రమే, అందుకే గెలిపించాలని పిలుపునిచ్చారు డి కరుణ. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక్కడ మోదీని తిట్టి అక్కడ ఢిల్లీ వెళ్లి కడుస్తారంటూ ఫైర్ అయ్యారు. విభజన హామీల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని చెప్పారు. తుర్కయాంచల్లో మున్సిపాలిటీలో మార్నింగ్ వాకర్స్ తో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు చామల. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కమిషన్లకు పెట్టినటువంటి ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు. తను ఒక అవకాశం ఇస్తే భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు బీబీ పాటిల్. 2 సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోదీ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేశారన్నారు. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలంటే అందరూ బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు బీబీ పాటిల్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ దుర్గా కన్వెన్షన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశానికి చేవల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముస్లింల సమస్యలపై చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవల ఎంపీగా గెలిచిన తర్వాత ముస్లింల సమస్యల పరిష్కారానికి చేపట్టే చర్యలు వివరించారు. సుప్రభాతలో జ్యూస్ లో పురుగులు కలకలం రేపింది. జ్యూస్ తాగడానికి వచ్చిన కస్టమర్లకు అందులో పురుగులు దర్శనమిచ్చాయి. గతంలో కూడా హోటల్లో సుప్రభాతలో చాలా సార్లు బొద్దింకలు బలులు వచ్చాయని కస్టమర్లు తెలుపుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. పేరుకే పెద్ద హోటల్ అని, కానీ కిచెన్ లో కనీసం పరిశుభ్రత లేదని చెప్పారు కస్టమర్లు. ఫిలింనగర్లోని మూన్ షైన్ పబ్ లో ఆకతాయిలు మద్యం మత్తులో వీరంగాన్ని సృష్టించారు. ఫుల్ గా మద్యం తాగిన యువకులు యువతతో డాన్స్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతతో వచ్చిన యువకుడు వారిని బలవంతంగా వెనక్కి నెట్టివేశాడు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఆకతాయిల దాడిలో గాయపడిన 3 యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు తుపాకీతో బెదిరించి బీర్ బాటిళ్లతో కొట్టి గాయపరిచినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో భారీగా నగదు పట్టుబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న కారు నగదును గుర్తించారు. ఘనపూర్ చౌరస్తాలో పోలీసుల తనిఖీల్లో 4,98,300 నగదు పట్టుబడింది. మరో ప్రాంతంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కామారెడ్డి శివార్లోని టేక్రియాల్ బైపాస్ రోడ్లో కారులో 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు.